నో యాక్షన్ నో రియాక్షన్, సైలెంట్ మోడ్లో కారు, బుజ్జగింపులు లేవు, సంప్రదింపులు లేవు, బీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న చర్చ, సింహం బయటికి వస్తుందన్న డైలాగ్కే పరిమితం. నల్గొండ కరీంనగర్ సభలు పెట్టినా కనిపించిన జోష్, నిశ్చేజంలో గులాబీ లీడర్లు కేడర్, నేతల పార్టీ పెడుతున్న నో రెస్పాన్స్ అంటూ ఇంకేం చేస్తాడు ఆయన? ఇంకేం చేస్తాడు? అధికారం బాయ్, సీటు బాయ్, అందరు పోవట్రీ, బిడ్డ అరెస్ట్ అయిపోయాయి. యాక్చువల్గా పెద్ద మనుషులు ఒక మాట చెప్తారు, ఏమంటారంటే పెరుగుట విరుగుట కోసమే అని చెప్తారు. ఏదైనా సరే పెరుగుట విరుగుట కోసమే అని చెప్పి ఒక వాక్యం చెప్తారు. ఏంటిదంటే దాని ఉద్దేశం, ఎంత ఎత్తుకైతే ఎదుగుతుందో, ఎంతైతే పెరుగుతుందో, ఎన్నటికైనా సరే అది విరగాల్సిందే. మంచోడు మంటలే కలిసిపోయిండు అని అంటారు. అది కూడా ఇదే. ఎంత ఏం జరిగినా అంటే దాని వెనుక తప్పులు కూడా జరుగుతాయి, తప్పులు కూడా చేస్తారని దాని అర్థం అన్నట్టు. అదేమి నిజంగా పెరిగినోడల్లా పోతాడా, లేకపోతే అంత ఎత్తుకు ఎదిగినోడల్లా నాశనం అవుతాడా అంటే దాని వెనుక జరిగే తప్పుల వల్ల అది జరుగుతుందని వాళ్ళు చెప్పినటువంటి అర్థం, పెద్ద మనుషులు చెప్పింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తేవి, కష్టపడుతీవి, కొట్లాడుతీవి, ప్రాణానికి తెగిస్తేవి, ఉద్యమంలో చివరికి గెలిస్తేవి, రాష్ట్రాన్ని సాధిస్తేవి. సాధించిన రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేసే, 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఈ సమాజాన్ని పట్టించుకోకుండా నువ్వేం చేస్తేవి? విచ్చలవిడిగా నీ బిడ్డ ఏం తప్పు చేసినా పట్టించుకోవా? నీకు నేనేం అడుగుతా, రాష్ట్రంలో నీకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఫోన్ ట్యాపింగ్లు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమనుకుంటున్నారు, మా ప్రభుత్వం పైన ఎలాంటి రిపోర్ట్ ఉందని రిపోర్టు తెప్పించుకున్నావు సన్నాసి. మరి ఈ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోకపోతే ఇంట్లో బిడ్డ ఏం చేస్తుంది, నీ సోయి ఎక్కడ పోయింది? బిడ్డ మరి ఇది తప్పు, ఇట్లా చేయొద్దు, దీనివల్ల సమస్యలు వస్తాయి అని గది మాత్రం గుర్తించకపోతేవా? బిడ్డ ఏం చేస్తుందో తెలియదు, అల్లుడు ఏం చేస్తుండో పట్టి లేదు, కొడుకు ఎటు పోయిండో అవసరం లేదు, నీతో ఉన్నాడు గోళీలు ఇచ్చేటోడు ఎవరితో మాట్లాడుతున్నాడు నీకు పట్టి లేదు. మరి బయట ఏం జరుగుతుందో తెలుసుకున్నావు కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాను. ఇప్పుడు ఏమైపోయింది, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు చిట్ట చివరికి ఏమీ చేయరాకుండా, ఏమి చేయలేకుండా, అసలు యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, బయటకు వచ్చింది లేదు, బయటకు వచ్చి చెప్పనుంటే ఇప్పుడు దమ్ముంటే బయటకు వచ్చి ఇక చాలామంది అనుకుంటారు, అరే ఇయ్యాలకి కూడా కేసీఆర్నే తిడుతుర్రు, ఇయ్యాలకి కూడా కేసీఆర్ మీద వాడు ఏడుస్తుర్రు, ఈ టీవీ ఛానళ్ళకు పనిపాట లేదు, ప్యానల్ పెట్టుకొని తిడతారు అంటే తప్పు చేసిన తిడతారు కదా, మంచి చేసిన ఎందుకంటారు? అర్థం చేసుకోవాలి మీరు. తప్పు చేసిండని చెప్పి ప్రూవ్ అయినాక కూడా తిట్టకపోతే మేము కూడా తప్పు చేసినట్టే కదా, మరి అలా మాకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే కదా, అర్థం చేసుకోవాలి కదా పబ్లిక్ కూడా, చూసేటోళ్ళు కూడా. అసలు మ్యాటర్ ఏంటంటే 100% తప్పు జరిగిన తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఇంత బతుకు ఇంటర్గా వచ్చినట్టు యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. ఎట్లయితే నిండిందో కుండ, ఈ కుండ నిండుతున్నప్పుడే 5 ఏళ్ల కిందనే మనం అందరం అనుమానపడ్డాం, ఈ కారు పంక్చర్ అవుతుంది, ఈ కుండ ఎన్నడొకనాడు పగులుతుంది. ఎందుకన్నామంటే ఉన్నోని లేనోని, వచ్చేటోని పోయేటోని, పనికొచ్చినోని పనికిరానోని అందరం నింపుకుంటేవి. చేర్చుకునేటప్పుడు ఒక సోయితో చేర్చుకుంటే ఈ సమస్యలు జరగకపోతుండే. అప్పుడు ఏం కావాలి? బలం కావాలి, విపరీతమైన బలం కావాలి. నేనేమంటా అంటే బలం ఎంతనో, ఏ బలంతోనైతే నువ్వు బయటకు పడతావో, ఏ బలం అయితే నీకు బలం అవుతుందో అదే నీకు బలహీనత అవుతుంది, అదే నీకు నష్టం చేస్తుంది. ఇలా వచ్చినోడే పోతుండు. నేను మొన్న ఒక జాగల సిట్టింగ్ ఎంపీ ఉండే బీబీ పాటిల్, ఇప్పుడు బీజేపీలోకి పోయిండు. ఒక దగ్గర కలిసిండు ఒక సందర్భంలో, అది ఒక ప్రైవేట్ ఫంక్షన్. ఆయన ఏమన్నాడంటే, అన్న బలి తెచ్చుకున్నావు, టికెట్ ఎట్లా తెచ్చుకున్నావు అన్న, నువ్వు మరి కేంద్రంలో పెద్దలతో మంచిగా ఉంది నీకు సత్సంబంధాలు, ఆడ పని చేసుకున్న పైడెల్లారెడ్డి ఇటు బాయే, ఇంకొక ఆయన ఇటు బాయే, ఇద్దరు ముగ్గురు పేర్లు వినబడ్డాయి అని నేను అన్నా. ఏముంతమ్మి సింపుల్ అన్నాడు. అరే నవ్వేసి, అంటే సింపుల్గా నవ్విండు. ఆ మాట అర్థం చూడు, సింపుల్ అన్నాడు. సింపుల్ అంటే ఏంటిది అనుకోవాలి ఒకటి. రెండోది, అన్న మరి కేసీఆర్ ఇట్లా 2 సార్లు అవకాశం ఇచ్చిండు, అయినప్పటికీ ఇట్లా పోతివేందన్న, మరి ఆయన ఏం ఫీల్ కాలేడంటే, ఆయన ఏం చేసిండు, ఏం చేసిండు ఆయన అని చెప్పి సింపుల్గా ఒక్క మాట చెప్పేస్తే ఆ మాటల 100 అర్థాలు వెతుక్కోవచ్చు. ఏం చేయలేడు అనేది మాటకి ఇప్పుడు చెప్తుండే ఆయన. నన్నది ఒక ఎంపీ బీబీ పాటిల్ని తప్పుపడ్డానికి చెప్తలే, ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు ఎంపీగా జైరాబాద్కి. కానీ ఆయన అన్నటువంటి మాట సింపుల్గా ఏం చేసిండు ఆయన అని అన్నాడు. లాస్ట్కు ఏం చేయనోడు అయిపోయినావు కదా, ఎంతో చేసినోడు, తెలంగాణకు బాపు అని చెప్పి గొప్పగా పేరు వచ్చినటువంటి నీకు చివరికి
ఏం చేయనట్టుగా అసలు నువ్వు ఈ తెలంగాణకు సంబంధించి నీ చాప్టర్ అయినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు. దీనికి ముమ్మాటికి స్వయంకృత అపరాధమే, తప్పు నీదే, నో డౌట్. అధికారం కోల్పోగానే కారు పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నా కూడా అగ్రనాయకత్వం స్పందించడం లేదు. ఏం చేస్తారు మరి? బతిలాడి భుజగిచ్చి గదవలు పట్టుకొని బతిలాడి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి ఏంది? కేసీఆర్ ఇంటిగా పరిమితం అవగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇష్యూ మీదే దృష్టి సారించి ఢిల్లీలో మకాం వేశారు. వీళ్ళ భయం వీళ్ళకి మరి ఆమె వెనకాల వీళ్ళు పోవాల్సి వస్తుందని ఉంటుంది, లేకపోతే ఇంకెవడోడు బయటకు వస్తాడని ఉంటుంది. ఇంకోటి వాళ్ళ ఆడబిడ్డ జైలుకు పోతే తిరిగి తెచ్చుకోలేని అసమర్థులా వీళ్ళు, అంత సుంటలా వీళ్ళు అని బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళలోనే సరే ఇక్కడ దాకా ఎందుకు ఇంత పెద్ద పెద్దలు ముచ్చట్లు ఎందుకు, మనకు తెలిసిన సామాన్య కుటుంబాల సమాజం గురించే మాట్లాడుకుందాం. ఆ ఇంట్లో ఆడబిడ్డ ఒకవేళ ఏదన్నా ఒక సందర్భం సరే తప్పు చేస్తుంది, ఆమె లెక్క తప్పు చేసే వాళ్ళు ఎవరు ఉండరు, నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. కానీ సామాన్య కుటుంబంలో, పేద కుటుంబాలలో అట్లాంటి తప్పులే చేయరు. ఒకవేళ ఏదన్నా సరే తన మీద అపవాదం వచ్చో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అన్ఫార్చునేట్గా జరిగిన విషయానికి సంబంధించి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి పోతే అస్సలు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తెచ్చుకోకుండా ఆ ఆడబిడ్డ, ఎందుకంటే ఆ కుటుంబ పరువుగా తీసుకుంటారు, అది ఎంతకైనా తెగిస్తారు. అలాంటి సందర్భంలో ఆడబిడ్డను తెచ్చుకొని డెఫినెట్గా అదే సరే బెయిల్ మీదనా లేకపోతే ఇంకో రకంగానా లేకపోతే రికమెండేషన్ రకంగానా ఏదో ఒక రకంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సామాన్య కుటుంబాలలో అట్లా జరుగుతుంది. చాలా పరువుగా తీసుకుంటారు, చాలా ప్రెస్టేజియస్ ఇష్యూ అది. మన ఇంట్లో ఆడబిడ్డ అరెస్ట్ అయిపోయింది అంటే మొగళ్ళం మనం ఉండే ఎందుకురా, అరే మొగ కొడుకులో మనం ఉండే ఎందుకురా భయ్, చలో మనం మన చెల్లెని తెచ్చుకుందాం లేకపోతే మన మరదలు తీసుకొద్దామని చెప్పి ఫీల్ అయ్యే కుటుంబాలను చూస్తాం. కానీ వీళ్ళు ఫీల్ అయ్యారో లేదో తెలియదు, కానీ పొయ్యాడైతే ట్రై చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒకటి ఈ కుటుంబంలో జరిగినటువంటి ఇంకొక అంశం బయట బాగా విస్తృతంగా ఏం మాట్లాడుకుంటారంటే తను తప్పు చేసింది, ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి అంటే సరే గత ప్రభుత్వానికి కలంకం తీసుకొచ్చింది కాబట్టి ఆమెకు శిక్ష పడడం తప్పేం లేదు, తను మనకు పోటీగా వస్తుందనే భావనలో కూడా వీళ్ళు ఉంటారు అనేది అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా రాజకీయ చదరంగం అంటారు దీన్ని. ఒక ఇంట్లో అధికారం ఉంటే ఎవడు ఎదిగిపోతాడో ఎవడికి అవకాశం వస్తుందో పోటీ ఏర్పడుతుంది కదా, ఆ పోటీ వల్ల ఏం కాదు అని అనుకునేటోళ్ళు కొంతమంది అయితే, లేలే మంచిగా జరిగింది అనుకుంటోళ్ళు కొంతమంది, ఇక నిజంగా ఇది బయటకు తీసుకురావాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది మనకి ప్రశ్నించుకోవాలి, మనకే అర్థమైపోతుంది. అది ప్రేక్షక పాత్రలో కేసీఆర్, కేటీఆర్ అంటే ఏంటిది అన్నట్టు ఇది నేను అదే అడుగుతున్నా. ఒక సామాన్య కుటుంబానికి కూడా విపరీతంగా బాధపడే సందర్భాన్ని పార్టీ నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారే ఎమ్మెల్యేల గురించి వారితో సంప్రదింపులు చేయడమో లేక వారితో ఇళ్లకు వెళ్ళి బుజ్జగించడం వంటి చేయడం లేదని పార్టీ లీడర్లు పదవిరుస్తున్నారంటూ వీళ్ళకి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, అరే ఏందిరా ఈ కర్మ, మొన్నటిదాకా అంతా మనమే అంటే ఏం చేసినా మనది చెల్లుబాటు అయిపోయా, ఇప్పుడు ఇలా ఇంటి ఆడకూతురు అరెస్ట్ అయిపోయా, వీళ్ళ పార్టీలోకి వెళ్ళి నాయకులు వెళ్ళిపోవట్రి, బాపేమో కాలిర కొట్టుకొని ఇంట్లో కూర్చునే, ఏందిరా ఈ గోస అనే పరిస్థితికి వచ్చేసింది ఈ పార్టీ. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు లాస్ట్ టర్మ్లో వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు ఇచ్చిన భాషణలు, అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన ఆ విర్రవీగిన అహంకారం అంతా కూడా ఇక చివరిగా కనిపించింది అప్పుడే. అందుకే వీళ్ళ పరిస్థితి అయిపోయింది.